నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం హెడ్ ఇంజురీస్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పోస్ట్ ట్రీట్మెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అరైట్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రవీష్ సుంకర గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు హెడ్ ఇంజురీ అనగానే ముందు పానిక్ అయిపోతూ ఉంటారు చుట్టుపక్కల జనాలు. అసలు ఇంజురీ అయిన వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు చుట్టుపక్కల వాళ్ళు? సో హెడ్ ఇంజరీ అయిన వెంటనే అండి, ఫస్ట్ మనము బయటకి ఏమన్నా కట్ అయ్యిందా అది చూసుకోవాలి. బయటికి కట్ అయ్యి బ్లీడింగ్ అవుతూ ఉంటే యూజువల్గా మనం ఎప్పుడైనా కానీ ప్రెషర్ పెట్టాలి అంటాం. కానీ చాలామంది తప్పు చేసేది ఏంటంటే ప్రెషర్ పెడతానికి ఒక మురికి గుడ్డని, క్లీన్ లేని గుడ్డని పెడతారు. సో దాంతో ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంతవరకు కుదిరితే క్లీన్ కాటన్, స్టెరైల్ కాటన్ కానీ స్టెరైల్ బ్యాండేజ్ కానీ అట్లాంటిది ఏమైనా అందుబాటులో ఉంది అంటే దాన్ని పెడతాం. లేదా నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏదైనా క్లీన్ క్లాత్ని పెట్టి దాని మీద ప్రెషర్ పెడతాం అనేది చాలా ముఖ్యం. తర్వాత మనకు ఆ కట్ వల్ల లేదు, మనకి ఏదన్నా తల తిరుగుతుంది మనిషికి, లేదా స్పృహ తప్పిపోయారు అన్నప్పుడు చాలామంది నోట్లో నీళ్లు పోస్తాము, ఇట్లాంటివన్నీ చేస్తారు. అట్లాంటివన్నీ అస్సలు చేయకుండా పేషెంట్ని కుదిరితే సైడ్ లాగ్ రోలింగ్ అంటాము. అంటే నెక్ని ఎక్కువ మూవ్ చేయకుండా, మెడని ఎక్కువ మూవ్ చేయకుండా పేషెంట్ని సైడ్కి పడుకోబెట్టాలి. సైడ్కి పడుకోబెడితే ఏంటంటే వాళ్ళు ఏమైనా వాంతు చేసుకున్నా కానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ ద నెంబర్ 2 ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మనము చూసుకోవాల్సింది పేషెంట్ స్పృహలో ఉన్నారా లేదా. ఒకవేళ కళ్ళు తిరుగుతున్నాయి, లేదా స్పృహలో లేరు, లేదా ముక్కులో నుంచి కానీ చెవులో నుంచి కానీ రక్తం వస్తుంది, ఇలాంటప్పుడు ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్తాం చాలా అవసరం. సో ఏ సిమ్టమ్స్ ఎక్కువగా సివియారిటీ పెరుగుతుంది అనడానికి సిండికేట్ చేస్తూ ఉంటాయి ఆ టైంలో? సో నేను చెప్పినట్టు ఎప్పుడైనా కానండి దెబ్బ తగిలినప్పుడు స్పృహ తప్పిపోయారా, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం, ఈఎన్టీ బ్లీడ్, ఇయర్, నోస్, థ్రోట్లో నుంచి ఏదన్నా రక్తం వస్తుందా, థర్డ్ థింగ్ ఏదన్నా ఫిట్స్, జట్లు, సీజర్స్ అంటాం, ఇట్లాంటివి ఏమన్నా స్టార్ట్ అవుతున్నాయా, ఈ 3 అనేది ఇమీడియట్లీ ఏమన్నా వస్తే అది సివియర్ హెడ్ ఇంజరీ అని అర్థం. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే ఇలాంటి సిమ్టమ్ ఇమీడియట్గా లేకుండా తలనొప్పి అనేది వచ్చి అది తరచూ రోజు పెరిగిపోతుంది తలనొప్పి, లేదా వాంతులు అవుతున్నాయి తలనొప్పితో పాటు, అలాంటప్పుడు కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంది అని తీసుకెళ్ళాలి. అసలు మనకి నార్మల్గా హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇంజురీస్ అలాంటివి ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? హెడ్ ఇంజరీస్ అనేవి అండి మనం క్లాసిఫై చేసేది మెయిన్గా సింపుల్ క్లాసిఫికేషన్ అంటే హై స్పీడ్ ఇంజురీస్ అండ్ లో స్పీడ్ ఇంజురీస్. హై స్పీడ్ ఇంజురీస్ మీరు చూసినట్టయితే మనం వాహనాల్లో వెళ్తున్నప్పుడు, వెహికల్స్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఇనర్షియా అంటే మనం ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు సడన్గా ఆగిపోయి ఏదైనా వెళ్ళి తల వెళ్ళి కొట్టుకుంటుంది, స్టీరింగ్కి కానీ, లేకపోతే బైక్ మీద వెళ్తున్నప్పుడు కింద పడిపోయి కానీ తలకి దెబ్బ తగులుతుంది. సో హై స్పీడ్ ఇంజురీస్ అనేవి యూజువల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సెకండ్ కామన్గా చూసేది హై స్పీడ్ ఇంజురీస్ స్పోర్ట్స్ ఇంజురీస్. ఏదన్నా క్రికెట్ ఆడేటప్పుడు ఏదన్నా బాల్ వచ్చి తగులుతున్నా, ఏదన్నా ఫుట్బాల్ ఆడేటప్పుడు స్పీడ్గా పరిగెడుతున్నప్పుడు కింద పడిపోయినా, పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. స్కూల్స్ దగ్గర, ప్లే ఏరియాస్ దగ్గర వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ హై స్పీడ్ ఇంజురీస్. హై స్పీడ్ ఇంజురీస్ కాకుండా రెగ్యులర్గా ఇంట్లో కూడా లో స్పీడ్ ఇంజురీస్ మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి పెద్దవాళ్ళలో జారి పడిపోయి కింద పడిపోతారు, స్లిప్ అయిపోయి కింద పడిపోయి తలకు దెబ్బ తగులుతుంది. లేదా కొంచెం ఇంకా పెద్దవాళ్ళలో తెలియకుండానే ఏదన్నా మంచంకి కార్నర్స్ కానీ, డోర్ కార్నర్స్ కానీ అవి తగులుతూ ఉంటాయి. లేదా పిల్లల్లో కూడా కింద మామూలుగా ఇంట్లోనే ఆడుకునేటప్పుడు సడన్గా వెళ్ళి ఏదన్నా దేన్ని తలకెళ్ళి కొట్టుకుంటారు. సో ఇవన్నీ లో స్పీడ్ ఇంజురీస్ కింద మనం క్లాసిఫై చేస్తాం. చాలా వరకు హై స్పీడ్ ఇంజురీస్ అనేవి మనకి యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు తప్పకుండా హాస్పిటల్స్కి వస్తున్నారు. కానీ మనకి ఎలాంటి సిమ్టమ్ లేదు అనుకోండి, ఇలాంటి నేను చెప్పింది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఈ లో స్పీడ్ ఇంజురీస్ అనేవి చాలా రెగ్యులర్గా, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అసలు తెలియకుండానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ లో స్పీడ్ ఇంజురీస్ కూడా తలకి గాయాలు, హెడ్ ఇంజురీస్ అని గుర్తిస్తాం చాలా అవసరం. ఇది ఒక స్లో పాయిజన్ లాగా తినేస్తూ ఉంటుంది. వాళ్ళు ఐడెంటిఫై చేసే లోపే ఆ సివియారిటీ అనేది పెరిగిపోతుంది. సో అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు బేసిక్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అని అంటారు? సో ఈ పెద్దవాళ్ళల్లో మనం చూసేదండి చాలా రెగ్యులర్గా క్రానిక్ ఎస్డిహెచ్ అని చూస్తూ ఉంటాం. పేషెంట్స్ మన దగ్గర క్రానిక్ ఎస్డిహెచ్ తోటి వస్తూ ఉంటారు. వీళ్ళని మనము అడిగితే డాక్టర్ గారు నాకు ఎలాంటి తలకి దెబ్బ తగలలేదు అని చెప్తారు. కానీ వాళ్ళని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి బాగా ఆలోచించండి అంటే వాళ్ళ హిస్టరీలో సడన్గా ఎప్పుడో ఒకసారి బాత్రూంలో జారిపడ్డాము,
లేదా ఏదన్నా మంచానికి కార్నర్ అనేది తగిలింది అన్నప్పుడు చెప్తారు. వీళ్ళల్లో మనం స్పెసిఫిక్గా చూసే సిమ్టమ్స్ ఏంటంటే, ఉదాహరణకి వీళ్ళు తలనొప్పులు రోజు రాకపోయినా కానీ 2 రోజులకు ఒకసారి తలనొప్పి అనేది వస్తుంది. ఈ తలనొప్పి అనేది ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఆ తలనొప్పి ఫస్ట్ మైల్డ్ హెడేక్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లగా ఎక్కువగా మొదలైపోతుంది, చాలా సివియారిటీ పెరిగిపోతుంది, రోజు వస్తా మొదలు పెడుతుంది. సో ఇట్లా ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ తలనొప్పి. సెకండ్ థింగ్ ఏదన్నా డ్రౌజినెస్, అంటే వీళ్ళు నీరసపడిపోతారు. అది చాలామంది ఇంట్లో వాళ్ళు సరే వయసు అయిపోయింది కదా అందుకే నీరసంగా ఉన్నారు అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ నీరసం కూడా ఈ క్రానిక్ HDH ఆర్ హెడ్ ఇంజరీకి ఒక ఇండికేషన్ అవ్వచ్చు అని మనం గుర్తించాలి. సో అలాంటి నీరసంగా ఉంటే పేషెంట్ మాట్లాడట్లేదు, బాగా నీరసంగా ఉంటున్నారు, తినట్లేదు, అలాంటప్పుడు కూడా ఈ క్రానిక్ HDH ఆర్ హెడ్ ఇంజరీ ఉండొచ్చు అని మనం గుర్తించాలి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు రాని ఫిట్స్, అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రీవియస్గా ఫిట్స్ కానీ హిస్టరీ లేదు, సీజర్స్ హిస్టరీ, జట్లు అంటాము, ఈ హిస్టరీ అసలు లేదు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. అలాంటప్పుడు కూడా తప్పకుండా ఇలాంటిది ఏమన్నా ఉండొచ్చు అని గుర్తించి దగ్గరున్న హాస్పిటల్కి వెళ్తాం అనేది చాలా అవసరం. అండ్ పెద్దవాళ్ళ విషయంలో అయితే ఈ వర్షన్ ఉంది. అండ్ చిన్నపిల్లల విషయంలో ఒకసారి దెబ్బ తగిలి దానికి మెడిసిన్ వాడి తగ్గిపోతూ ఉంటుంది, అండ్ అవి మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఎస్, ఇప్పుడు ఏంటంటే అండి, పిల్లల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నేను మా ఓన్ కమ్యూనిటీలో నేను చూస్తాను, చాలా తక్కువ మంది పిల్లలు సైకిల్స్ నడిపేటప్పుడు హెల్మెట్స్ వేసుకుంటారు, అసలు ఎవరు వేసుకోరు, ఫాస్ట్గా తొక్కుతూ ఉంటారు. బట్ అది దే టేక్ ఇట్ వెరీ లైట్లీ. ఆ హెడ్ ఇంజరీ ఒక్కసారి అయ్యింది అంటే పిల్లల్లో డెవలప్మెంట్ కూడా స్లో అయ్యే అవకాశాలు చాలా చూస్తున్నాం మనం. సో సైకిల్స్ నడిపేటప్పుడు హెల్మెట్స్ వేసుకోవడం, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కరెక్ట్ ప్రొటెక్టివ్ గేర్ వేసుకోవడం అనేది పిల్లల్లో కూడా చాలా అవసరం. సో చాలామంది పిల్లలు ఇలాంటి హెడ్ ఇంజరీ అయ్యాక దాన్ని ఎందుకు అయ్యింది హెడ్ ఇంజరీ అనేది జస్ట్ ఆడుకుంటున్నారు, జాగ్రత్తగా ఆడుకోవట్లేదు అనుకుంటారు. కానీ ఇలాంటి ప్రొటెక్టివ్ గేర్ ఇంపార్టెన్స్ అనేది పేరెంట్స్ అందరికీ మనందరికీ ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. వాళ్ళని కరెక్ట్గా ఎప్పుడు వేసుకోండి, కిందకి వెళ్ళేటప్పుడు సైకిల్ తీసుకుని వెళ్తున్నాడంటే దాంతోపాటు హెల్మెట్ తీసుకుని వెళ్తాం అనేది చాలా అవసరం అని అందరం తెలుసుకోవాలి. కమింగ్ టు యంగ్స్టర్స్, ఈవెన్ వాళ్ళకి తెలిసినా కూడా దే డోంట్ వాంట్ టు వేర్ సమ్ పర్సన్స్ పర్సెప్షన్ అలా ఉంటుంది, వేర్ చేయకపోయినా పర్లేదని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చిన తర్వాత అండ్ వేరే అదర్ ప్రొఫెషనల్స్లో కూడా వాళ్ళు స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి అక్కరయ్యే అవకాశం ఉంటుంది కమింగ్ డేస్? ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ థ్యాంక్ఫుల్లీ హ్యాస్ బీన్ చాలా స్ట్రిక్ట్ అండి, దట్ హెల్మెట్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా అవేర్నెస్ అండ్ వాళ్ళు రూల్స్ కూడా పెట్టారు. ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పటికీ కూడా పట్టుకొని ఫైన్స్ వేసినా కానీ చాలామంది హెల్మెట్స్ వేసుకోవట్లేదు. ఎస్పెషలీ ఈ హెల్మెట్స్ వేసుకొని పాపులేషన్ మా దగ్గరికి ఎవరైతే యాక్సిడెంట్స్తో వస్తారో, బైక్ యాక్సిడెంట్స్ తోటి, వాళ్ళందరూ యంగ్స్టర్స్ని ఎక్కువ చూస్తాం మనం. ఈ యంగ్స్టర్స్ అంటే ఏంటంటే సరే ఏదో హెయిర్ స్టైల్ పాడైపోతుందనో, చాలా సింపుల్ సిల్లీ రీజన్స్ కోసం, లేకపోతే చాలా వరకు మనం చూసేది ఏంటి, డాక్టర్ గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళి జస్ట్ ఒక 5 minutes షాప్ కోసమేనండి వెళ్ళింది, అందుకే హెల్మెట్ తీసుకెళ్ళలేదు అంటారు. మెజారిటీ వాళ్ళు ఇదే హిస్టరీ మనం చూసేది. కాకపోతే ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ప్రతిసారి లక్కీగా ఉండరు. మా డైలీ ప్రాక్టీస్లో మేము ఎంతోమంది యంగ్స్టర్స్ వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటూ ఇలాంటి హెల్మెట్ ఒక్కటి వేసుకుని ఉంటే వాళ్ళ లైఫ్ ఎంత డిఫరెంట్గా ఉండేది. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి హెడ్ ఇంజరీ అయ్యిందంటే మీ లైఫ్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది, అలాగే మీ ఫ్యామిలీది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకంటే యంగ్ పేషెంట్ని చూసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ కానీ పనులు మానుకొని జాబ్స్కి వెళ్ళలేకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అండ్ యూ వోంట్ బిలీవ్ దట్ సో మెనీ పేషెంట్స్ ఈవెన్ టుడే దేర్ లైఫ్స్ ఆర్ పాడైపోతున్నాయి ఇలాంటి హెడ్ ఇంజరీస్ వల్ల. సో ఈ హెడ్ ఇంజరీ అవేర్నెస్, ఈ హెల్మెట్స్ అనేది బైక్స్ నడిపేటప్పుడు హెల్మెట్స్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో మనకి పోలీస్ వాళ్ళు ఫైన్ వేస్తున్నారని వేసుకోకుండా ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ అని అర్థం చేసుకుని, అసలు మీరు ఎట్లా అంటే బైక్ ఎక్కాక ఒక హ్యాబిట్ లాగా అయిపోవాలి. అది మీరు బైక్ ఎక్కారు, కిక్ స్టార్ట్ మనం స్టార్ట్ చేసుకునే ముందే హెల్మెట్ వేసుకోవడం అనేది ఒక అలవాటులాగా మారిపోవాలి. అలాంటప్పుడే యూ విల్ బీ సేఫ్. అండ్ రోడ్ యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం, అటువంటి సమయంలో ఎంత టైంలోపు హాస్పిటల్లోకి తీసుకువెళ్ళగలిగితే ఆ ప్రాణాలకి ప్రమాదం ఉండదు డాక్టర్? సో హెడ్ ఇంజరీస్లో మనము ఎప్పుడైనా కానీ గోల్డెన్ విండో పీరియడ్ అంటామండి. గోల్డెన్ విండో పీరియడ్ అంటే ఒక 60 నిమిషాలు 60 minutes లోపల మనం హాస్పిటల్కి చేరుకోగలిగితే చాలా వరకు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ మ్యాసివ్ హెడ్ ఇంజరీస్ ఆర్ ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ అంటాం. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ లోపల
ఏదైతే యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయ్యిందో అదే కాకుండా లోపల ఏదైనా బ్లీడింగ్ అవుతూ ఉంటే ఆ ప్రెషర్ అనేది పెరిగిపోయి బ్లీడింగ్ వల్ల రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏ బ్రెయిన్ అయితే నార్మల్గా ఉంటుందో ఆ బ్రెయిన్ మీద కూడా ఒత్తిడి పడి ఆ బ్రెయిన్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బ్రెయిన్ స్టెమ్ అంటాం. దీంట్లో ఏంటంటే ఊపిరి తీసుకునే రీజియన్ ఇవన్నీ కంట్రోల్ అంతా ఆ బ్రెయిన్ స్టెమ్ రీజియన్లో ఉంటుంది. సో ఇలాంటి సివియర్ హెడ్ ఇంజరీస్లో ఎప్పుడైనా బ్రెయిన్ స్టెమ్ మీద కంప్రెషన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఊపిరి తీసుకునే ప్రక్రియ అనేది పడిపోతుంది. సో వాళ్ళు ఊపిరి తీసుకోలేక హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా 60 నిమిషాల లోపల ఆ గోల్డెన్ పీరియడ్ లోపల మీరు హాస్పిటల్ కనుక చేరుకోగలితే అట్లీస్ట్ నియరెస్ట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఎక్కడ ఉంటుందో వాళ్ళు ఇంట్యూబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టి తర్వాత ఎక్కడైతే మనకి మేజర్ హాస్పిటల్స్ వేర్ హెడ్ ఇంజరీకి ట్రీట్మెంట్ ఉంటుందో సర్జరీస్ చేయగలుగుతారో అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో ఇమీడియట్లీ వితిన్ 60 minutes ఒక ఎమర్జెన్సీ ట్రామా రూమ్కి వెళ్ళిపోవడం అనేది చాలా అవసరం. గారు ఈ కంకషన్ అంటే ఏంటి అండ్ ఇతర హెడ్ ఇంజురీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో మనం హెడ్ ఇంజరీస్తో చూసినట్టయితే అండి కన్కషన్కి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఇది ఫిజికల్ డ్యామేజ్ ఆఫ్ బ్రెయిన్ కాకుండా ఒక ఫంక్షనల్ డ్యామేజ్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే మనం ఎంఆర్ఐస్ చేస్తే మనకి సిటీ స్కాన్స్ చేస్తే ఎలాంటి ఇబ్బంది కూడా మనకి కనిపించదు సిటీ స్కాన్లో. కాకపోతే ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది మన పుర్రె లోపల ఒక ఫ్లూయిడ్లో ఉంటుంది. దాన్ని మనం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఆ ఫ్లూయిడ్లో కనుక మనకి హెడ్ ఇంజరీ అయినప్పుడు సడన్గా బ్రెయిన్ అనేది షేక్ అయిపోతుంది. సో దీనివల్ల ఫంక్షనల్ లాస్ అంటే సడన్గా పేషెంట్స్కి స్పృహ తప్పిపోవడము లేదా వాళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తి ఒక అరగంట సేపు లేదా ఒక గంట సేపు తగ్గిపోవడము. మనకి ఇలాంటి దెబ్బ తగిలే ముందు ఒక గంట మర్చిపోతారు. తర్వాత దెబ్బ తగిలాక ఒక రోజు వరకు కూడా మొత్తం సంఘటనలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం కన్కషన్ అంటాం. ఇలాంటి కన్కషన్ ఇంజురీ ఒక్కసారి అవుతే చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంటుంది. సో కన్కషన్ ఇంజురీని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో చాలామంది ఇంజురీస్ కేసుల్లో సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ క్రిటికల్కి వెళ్ళినప్పుడే అని అంటూ ఉంటారు. కొంతమంది ఈజీగా ఇప్పుడు సర్జరీస్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అసలు ఇది సర్జరీ ఎప్పుడు నీడ్ ఉంది అని తెలుస్తుంది? సో ఎప్పుడైనా కానండి మనకి తలకు గాయం తగిలినప్పుడు బ్రెయిన్ లోపల ఏదన్నా ఇంజురీ అయ్యింది అనుకోండి, ఆ దెబ్బకి మనం ఏమీ సర్జరీ చేయలేం, దానంతరకు అదే హీల్ అవ్వాలి. కాకపోతే ఎప్పుడైనా బ్రెయిన్ లోపల ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, బ్రెయిన్ అనేది ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్, పుర్ర అనేది ఒక క్లోజ్డ్ డబ్బా లాంటిది. దాని లోపల బ్లీడ్ పెరుగుతున్నప్పుడు ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. సో ఆ ప్రెషర్ని తగ్గిస్తానికి, ఆ బ్లీడింగ్ని ఆపేస్తానికి మనం ఈ సర్జరీ అనేది చేస్తాం. సో నేను చెప్పినట్టు ముందలే ఈ బ్రెయిన్ అయితే కాపాడుకోలేం. ఏ బ్రెయిన్ అయితే ఇంజురీ వల్ల డిస్ట్రాయ్ అయిపోయిందో దాన్ని కాపాడుకోలేం. కానీ రిమైనింగ్ నార్మల్ బ్రెయిన్, హెల్దీ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఈ ఇండైరెక్ట్ ప్రెషర్ వల్ల, ఈ బ్లీడింగ్ వల్ల అది చనిపోతూ ఉంటుంది. సో దాన్ని కాపాడుకోవడానికి ఇమీడియట్లీ సర్జరీ చేయాలి అని చెప్తాం. అండ్ ఈ ఆల్కహాల్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ట్రీట్మెంట్ టైంలో కానీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా ఆల్కహాల్ తీసుకోవచ్చా? అన్ఫార్చునేట్లీ ఇవాల్టకు కూడా అండి హెడ్ ఇంజరీస్ మా దగ్గరికి ఎవరైతే వస్తారో, ఎస్పెషల్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చూసే హెడ్ ఇంజరీస్లో దగ్గర 40 నుంచి 50% మంది ఆల్కహాల్ రిలేటెడ్ ఇంజరీస్తోనే వస్తారు. అంటే మద్యం సేవించి వాళ్ళు వాహనాన్ని నడుపుతూ ఉంటారు, దాని తర్వాత యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఆల్కహాల్ అండ్ డ్రైవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్. అన్నిటికంటే ప్రమాదమైంది అదే. ఎందుకంటే మీరు మందు తాగి ఇట్లా చేసినప్పుడు ఒకటి దెబ్బ తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేస్తానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే ట్రీట్మెంట్ చేస్తానికి ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ వల్ల బ్లీడింగ్ ఆపే అవకాశం తక్కువ అవుతుంది. అలాగే ఎనెస్థీషియా ఇస్తానికి కూడా కష్టం అవుతుంది. సో ఇలాంటి ఇబ్బందులు అన్నీ అవుతాయి. అదే క్రానిక్గా ఆల్కహాల్ తీసుకుంటా ఉంటే ఇతర లివర్ డ్యామేజ్లు అవన్నీ అయ్యి ఇలాంటి గాయాల్లో నుంచి రికవర్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. తర్వాత ఇలాంటి ఇంజురీ అయినప్పుడు ఎప్పుడైనా కానీ మనము ఫ్యూచర్ 1 year వరకు అసలు ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు అంటాం. ఎందుకు అంటే ఇలాంటి దెబ్బ తగిలినప్పుడు ఆల్రెడీ ఫిట్స్ వచ్చే అవకాశం, సీజర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అది రాకుండా ఉండటానికి మనం ఆల్రెడీ పేషెంట్స్ని యాంటీ ఎపిలెప్టిక్స్ అంటే ఫిట్స్ రాకుండా ఉండే మందుల మీద పెడతాం. మీ మందులు తీసుకుంటా ఉండి ఇట్లాంటి ఇంజురీ ఉన్నప్పుడు ఆల్కహాల్ కనుక కన్జ్యూమ్ చేస్తే మళ్ళీ సీజర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల బ్రెయిన్కి మళ్ళీ సివియర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
అండ్ హెడ్ ఇంజురీస్ వల్ల వాళ్ళ మెమరీకి కానీ అండ్ వాళ్ళ స్పీచ్కి కానీ ఎటువంటి డ్యామేజ్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? ఏ టైంలో ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ వాళ్ళు అది రీకలెక్ట్ చేసుకోగలుగుతారా అండ్ కమింగ్ డేస్లో ట్రీట్మెంట్ తర్వాత? సో హెడ్ ఇంజరీ అండి, ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందో దాని ప్రకారంగా సిమ్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకి స్పీచ్ ఏరియాలో కనుక డ్యామేజ్ అయ్యి ఉంటే స్పీచ్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఏదన్నా మోటార్ కార్టెక్స్, ఏదన్నా మనకి ఈ చెయ్యి కానీ కాలు కానీ ఆ పవర్ ఉండే సంబంధమైన ఏరియాలో అయితే తప్పకుండా ఆ వీక్నెస్ అనేది రావచ్చు. సో ఎలాంటి ఏరియాలో డ్యామేజ్ అయ్యింది బ్రెయిన్, దాన్ని బట్టి ఇలాంటి లక్షణాలు అనేవి ఉంటాయి. కానీ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన బ్రెయిన్కి ఒక పవర్ ఉంటుంది, దాన్నే మనం న్యూరల్ ప్లాస్టిసిటీ అంటాం. ఈ న్యూరల్ ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే ఫంక్షన్ పోయిందో ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆ ఫంక్షన్ని రికవర్ చేసుకుని ఆ ఫంక్షన్ని టేక్ ఓవర్ చేయగలుగుతుంది. సో దీనికి కావాల్సింది గుడ్ ట్రీట్మెంట్ ఇనీషియలీ, తర్వాత వెరీ గుడ్ రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది యాక్టివేట్ అయ్యి పేషెంట్స్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రీహాబిలిటేషన్ వల్ల కాగ్నిటివ్ అండ్ మోటార్ ఫంక్షన్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ అండి. మనం చాలా పేషెంట్స్లో కంప్లీట్ నియర్ నార్మల్ అవ్వకపోయినా కానీ చాలా వరకు 90-95% వాళ్ళ ఫంక్షన్స్ రీగెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ద ఫస్ట్ స్టెప్ ఇస్ మీరు ఎంత త్వరగా హాస్పిటల్కి వచ్చారు, ఎంత త్వరగా ట్రీట్మెంట్ అయ్యింది, సో దాని ప్రకారంగా మనం ఎంత బ్రెయిన్ని సేవ్ చేయగలిగాం. సెకండ్ థింగ్, ఇలాంటి రీహాబిలిటేషన్ అనేది ఎంత అగ్రెసివ్గా ఎంత గుడ్ సెంటర్స్లో అవుతుంది అనేది దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు వరకు క్రిటికల్ వాటి గురించే మాట్లాడుకున్నాం. అండ్ ఇంట్లోనే ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయా అండ్ ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి? ఎస్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఎప్పుడైనా కానీ ఇంట్లో మనం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటి హెడ్ ఇంజరీస్ అవ్వకుండా ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చాలా అవసరం. ఇంట్లో మీరు చూసినట్టయితే ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ హెడ్ ఇంజరీస్ ఇస్ యూజింగ్ యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ ఇన్ ద బాత్రూమ్స్. బాత్రూమ్స్లోనే ఎక్కువ జారిపడతా ఉంటారు, ఎందుకంటే ఆ చిన్న రూమ్స్ ఉంటాయి, ఇరుకుగా ఉంటాయి. సో దాంట్లో వీళ్ళు సడన్గా వెట్ ఉంటాయి ఫ్లోర్స్, సో జారిపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ అనేది కంపల్సరీ వాడండి అంటాం. కుదిరితే బాత్రూంలో మరీ ఎల్డర్స్ ఉంటే రేలింగ్స్ వాడతాం, అలవాటు చేసుకోండి అంటాం. సెకండ్, ఇలాగే మంచం కోళ్ళు ఇలాంటివన్నీ, మంచం కార్నర్స్ ఇవన్నీ కూడా పిల్లలకి కూడా మనకి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనము కార్నర్ ప్రొటెక్టర్స్ అంటాం. అమెజాన్స్లో అక్కడ చాలా కామన్గా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఈ కార్నర్ ప్రొటెక్టర్స్ అనేది వాడుకోవడం చాలా అవసరం. అండ్ ఈ హెడ్ ఇంజురీస్ వల్ల ట్రీట్మెంట్ తర్వాత కోలుకోవడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? సో హెడ్ ఇంజరీస్ తర్వాత కోలుకోవడానికి టైం అండి చాలా వేరీడ్గా ఉంటుంది. సో మనం హెడ్ ఇంజరీని ఎప్పుడైనా కానీ గ్లాస్కో కోమా స్కేల్ అంటాం. మనం ఎలా అయితే బీపీకి 120/80 అంటామో అలాగే గ్లాస్కో కోమా స్కేల్ అనేది ఒక 15 పాయింట్స్లోకి ఉంటుంది మనకి. ఆ 15 పాయింట్స్లో కనుక చూస్తుంటే మైల్డ్ హెడ్ ఇంజరీ అనేది మనకి మైల్డ్ హెడ్ ఇంజరీ ఉంది అంటే ఇమీడియట్లీ వారం 10 రోజుల్లోనే కోలుకుంటారు. మోడరేట్ హెడ్ ఇంజరీ అంటే స్టాటిస్టికల్గా మాట్లాడుకుంటే సహజంగా మోడరేట్ హెడ్ ఇంజరీ అనేవాళ్ళు పేషెంట్స్ 1 to 2 monthsలో కోలుకుంటారు. అదే సివియర్ హెడ్ ఇంజరీ తోటి అంటే GCS 6 కంటే తక్కువతో ప్రెజెంట్ అయిన వాళ్ళు అన్ఫార్చునేట్లీ చాలా వరకు చనిపోతారు. కాకపోతే వాళ్ళు కూడా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 3 నెలల్లో నార్మల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ ఆరిట్ హాస్పిటల్స్లో ఈ రిలేటెడ్ ట్రీట్మెంట్కి ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మార్కెట్లో ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి? సో హెడ్ ఇంజరీస్ కండి, హెడ్ ఇంజరీస్ ఆర్ వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఫర్ అ న్యూరోసర్జన్ టు ట్రీట్. సో దీనికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్. అంటే మీరు అట్లీస్ట్ దగ్గరున్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎమర్జెన్సీ రూమ్లో అవసరమైతే ఇంట్యూబేషన్ అంటాం, అంటే ఎయిర్వే ప్రొటెక్షన్ కనుక అయిపోతే తర్వాత మీరు ఎరీట్ హాస్పిటల్స్ లాంటి అడ్వాన్స్ హాస్పిటల్స్ తప్పకుండా రావచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే న్యూరోసర్జరీకి న్యూరో నావిగేషన్ అంటూ 3 టెస్ట్ల MRIకి డయాగ్నోసిస్ అంటూ ఇట్లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూరోసర్జికల్ ఎక్విప్మెంట్ అనేది పెద్ద హాస్పిటల్స్లో ఉంటుంది. సో దీనివల్ల సర్జరీ కనుక అవసరం పడితే తప్పకుండా ఒక బెటర్ రిజల్ట్ అనేది మనం ఇవ్వగలుగుతామని చెప్పుకోవచ్చు. అలాగే ఐసీయూ సెటప్స్ కూడా మీరు చూసుకుంటే మోడర్న్ న్యూరో ఐసీయూ సెటప్స్లో ఇలాంటి హెడ్ ఇంజరీస్ని రెగ్యులర్గా ట్రీట్ చేసే ఎక్స్పర్టైజ్ తోటి వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఒక లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది ప్రాపర్గా ఇస్తానికి ఎక్విప్డ్గా ఉంటాయి ఇలాంటి ఐసీయూస్ అనేవి.
అండ్ కమింగ్ డేస్లో వరల్డ్ హెడ్ ఇంజురీ ప్రివెన్షన్ డే వస్తుంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని త్రూ? అండ్ ఓవరాల్గా ప్రజెంట్ ఎంతమంది రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా చనిపోతున్నారు, ఎంతమంది హెడ్ ఇంజురీస్తో అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ప్రకారంగా చెప్పాలంటే ఎంత ఉంది? సో వరల్డ్ హెడ్ ఇంజరీ డే అండి 20th March ఆఫ్ ఎవ్రీ ఇయర్. సో ఆల్రెడీ 2 days ముందు అయిపోయింది. సో 20th March ఆఫ్ ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ హెడ్ ఇంజరీ ప్రివెన్షన్ డే అంటాం. చాలా కంట్రీస్ ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా తీసుకుని హెడ్ ఇంజరీ ఒక అవేర్నెస్, దీనికి ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలి అనేది మనందరికీ తెలవాలి అని చెప్పి ఈ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే అనేది మనం సెలబ్రేట్ చేస్తాం. ఈ హెడ్ ఇంజరీ అవేర్నెస్ నేను చెప్పినట్టు సీట్ బెల్ట్స్ వేసుకోవడము, హెల్మెట్స్ వేసుకోవడము, ఆటలాడేటప్పుడు ప్రొటెక్టివ్ గేర్ వేసుకోవడము, అలాగే ఆల్వేస్ బీ వాచ్ఫుల్ ఆఫ్ యువర్ ఎన్వైర్న్మెంట్ అంటాం. మన చుట్టుపక్కల ఏముంది అనేది బాగా జాగ్రత్తగా చూసుకుని నడుస్తాము. అలాగే ఇంట్లో కూడా ఇలాంటి యాంటీ స్లిప్పరీ మ్యాట్స్, రేలింగ్స్ ఇట్లాంటివన్నీ వాడుకోవడము. అలాగే పెద్దవాళ్ళలో చాలామంది కంటి చూపు ఏమైనా తగ్గిపోతుంది అంటే వాళ్ళకి స్పెట్స్ అనేది కంపల్సరీ వేసుకుని వాళ్ళు వెళ్తాము. ఇలాంటి మెజర్స్ తీసుకుంటే ఈ హెడ్ ఇంజరీస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ సెకండ్ థింగ్, ఇలాంటి హెడ్ ఇంజరీ కనుక మీకు అయినట్టుంటే ఆ ఒక సిమ్టమ్స్ని గుర్తించుకుని మైల్డ్ హెడ్ ఇంజరీ అయినా కానీ తప్పకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు ఏమైనా తలనొప్పులు ఉంటే, ఏదైనా వాంతులు వస్తూ ఉంటే, లేదా ఏదైనా జ్ఞాపక శక్తి తగ్గుతుంది, లేదా నీరసపడిపోతున్నారంటే తప్పకుండా ఒక డాక్టర్ని సంప్రదించి దాన్ని డయాగ్నోసిస్ చేసుకోవడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.